ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని మహిమను ఆయన కృపను అనుభవించగలుగుతున్నారా? లాస్ట్ వీక్ మా మదర్ మేము ఇంట్లో పెట్టుకోవడానికి ఒక మంచి వాల్ క్లాక్ పర్చేస్ చేశారు. దానిని తీసుకొని వచ్చారు, ఇంట్లో బెడ్రూమ్ లో తగిలించారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ టిల్ దెన్. లేస్తానే ఫోన్ చూసి అలవాటు ఉంటది కదండి మనలో కొంతమందికి. అలాగే నాకు లేస్తానే నా ఎదురుకొండే వాల్ క్లాక్ చూసుకునే అలవాటు ఉందన్నమాట. రోజులానే ఈ రోజు కూడా చూశాను, కానీ ఈ రోజు మాత్రం అసలు టైం ఎంత అయింది అనేది మాత్రం నాకు అర్థం కాలేదు. ఆ వాల్ క్లాక్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ లో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, కానీ లోపల నీడిల్స్ మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. కానీ ఆ రెండు కలర్స్ కలిసిపోవడం వల్ల క్లాక్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నా చూడగానే నాకు మాత్రం టైం అర్థం కాలేదు. చూసారా, ఆ క్లాక్ అంత అందంగా ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది. అయినప్పటికీ నా అవసరానికి అది ఉపయోగపడలేదు. ఇన్ఫాక్ట్ నాకు అనిపించింది ఆ క్లాక్ లో ఉండే నీడిల్స్ ఏదైనా లైటర్ కలర్ అయి ఉంటే చాలా చక్కగా నాకు ఉపయోగపడేది కదా అనిపించింది. ఎందుకు ఈ ఇన్సిడెంట్ ని నేను పర్టిక్యులర్ గా డిస్క్రైబ్ చేశానంటే, చాలా మంది యవ్వనస్తులు, అక్క నేను దేవుడి కొరకు వాడబడ్డానికి సిద్ధపడి ఉన్నాను, దేవుడిని అడుగుతున్నాను, కానీ ఎందుకని దేవుడు నన్ను వాడుకోవట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. నిజమే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కోయర్లో నిలబడి పాటలు పాడుతున్నారు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు, దశమ భాగాల్ని అర్పిస్తున్నారు, మానక సంఘ కూడికలకి అటెండ్ అవుతున్నారు. ఇవన్నీ కూడా క్రీస్తుని మనం వెంబడిస్తున్నామని మనల్ని మనం కన్విన్స్ చేసుకోవడానికి, లోకం ఎదుట మనం ప్రూవ్ చేయడానికి ఒక పై అలంకరణ లాంటిది మాత్రమే అని నేను అంటాను. బట్ యు నో వాట్, దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మన పై అలంకారాన్ని చూడడు. దానికన్నా ప్రాముఖ్యమైన ఒకటి ఉంది కదా, అదే మన అంతరంగ అలంకరణ, మన హృదయం. నిజానికి దేవుడు జ్ఞానవంతుల్లో బుద్ధివంతుల్లో వాడుకోడు. ఎందుకంటే జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడతారు, బుద్ధున్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు వాళ్ళకున్న ఆ కేపబిలిటీ మీద వాళ్ళు ఆధారపడతారు. కానీ దేవునికి మాత్రం ఆయన మీద మాత్రమే ఆధారపడే వాళ్ళు కావాలి, ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. అందుకే కదా బైబిల్లో అనేక మంది ప్రవక్తలు దేవుడి దగ్గర నుంచి విని దేవుడు ఏం చెప్పాడో అది చేయడం మనం గమనిస్తాం. ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ హృదయాన్ని ఇంకాస్త నూతన పరుచుకోమని రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటది కదా. దేవునిచ్చే వాడబడాలని ఎంతగానో ఆశపడుతున్నారా? అయితే నేను మీకు ఇచ్చే పర్సనల్ సజెషన్, భక్తి అనే పై అలంకారానికి మించి ఒకటి ఉంది, అదే మీ హృదయం. మీ హృదయంలో మీ దేవునికి ఏ స్థానం ఇచ్చారనేది మీకు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. హ్యావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యు.